గురువుగారు మీ పేరండి? నా పేరు మల్లెల లక్ష్మీనారాయణ. ఏపీ వీర వసంత దివ్యాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. సార్ మరి దివ్యాంగులకు సంబంధించి ఎలా ఉంది సార్? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత వీళ్ళకి సంబంధించి ఏమైనా మార్పు వచ్చిందా మీకు? మొదటి నుంచి కూడా దివ్యాంగులకి పింఛను అమలు చేసింది కూడా నందమూరి తారక రామారావు గారి. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే మా దివ్యాంగులకు అనేకమైన మేలు జరిగినాయి. అసలు మమ్మల్ని మనుషులుగా గుర్తించింది కూడా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే. మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేసింది, బస్ పాసులు ఫ్రీగా ఇచ్చింది. ఆ తర్వాత మాకు తొలిసారిగా దివ్యాంగులకు అవయవలోపంతో బాధపడేవాళ్ళు ఉడతా భక్తిగా వాళ్ళకి వేడి నీళ్ళకి చన్నీళ్ళలాగా పింఛను కూడా అమలు చేసింది కూడా నందమూరి తారక రామారావు గారు. ఈయన వచ్చిన తర్వాత ఎట్లా ఉంది మీకు? అంచెలంచెలుగా ఎదుగుతూ ఏ రోజున కూడా మాకు నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టిన పింఛన్ని చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంచెలంచెలుగా పెంచుకుంటూ 2019లో ఆయన అధికారంలో నుంచి ఎన్నికలకు ముందు 3,000 రూపాయలు చేసిన పింఛన్ని 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రూపాయి కూడా పెంచలేదు సరికదా, మా దివ్యాంగులకు 90,000 మంది తెలుగుదేశం ప్రభుత్వంలో వస్తున్నటువంటి ఏళ్ల తరబడి వస్తున్నటువంటి పింఛన్లు కూడా తొలగించి ఈ రాష్ట్రంలో 18 మంది జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సంఘటన ఉంది. అదే ఇప్పుడు 2024లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏకంగా 3,000 రూపాయల పింఛన్ని 6,000 రూపాయలకి పెంచడం, 5,000 రూపాయల పింఛన్ని 15,000 రూపాయలకి పెంచడం ఇవేవి సామాన్యమైన విషయాలు కావు. ఈ రోజున బట్టల కొట్లో ఏదైనా గుమ్మస్తాగా పనిచేసిన 10,000 రూపాయల కంటే ఎక్కువ ఇవ్వట్లా. అలాంటిది మంచం మీద ఇబ్బంది పడుతూ ఒక మనిషి సహాయం లేకుండా బ్రతకలేని జీవోత్సవాలుగా బ్రతుకుతున్నటువంటి మా సోదరులైన దివ్యాంగులకు నెలకు 15,000 రూపాయలు ఇచ్చిన మానవతావాది చంద్రబాబు గారు. ఈ సందర్భంగా వారికి శాల్యూట్ చేస్తున్నాం. హ్యాపీనా దివ్యాంగులు మరి చంద్రబాబు తీసుకున్న నిర్ణయం పట్ల? ఆర్థికంగా 6,000 చిన్న మొత్తం కాదండి. 6,000 రూపాయలు ఆ ఒక్కడికి అయితే బ్రహ్మాండంగా సరిపోతాయి. అట్లాగే 15,000 రూపాయలు ఇచ్చే వాళ్ళకి కూడా ఆనందమయంగా నిత్యం పండగ చేసుకునే విధంగానే ఉంటుంది. అయితే బ్రతుకుదారి మార్గాలు మరి భార్య పిల్లలు సంసారం మీద ఉన్నటువంటి వాళ్ళకి ఈ పింఛను అనేది సరిపోకపోవచ్చు. అయితే చాలినంత ఇవ్వమని అడగటం భావ్యం కాదు. మాకు బ్రతుకుదారి మార్గాలు కల్పించమని ఈ సందర్భంగా చంద్రబాబు గారిని గౌరవపూర్వకంగా వినమ్రపూర్వకంగా వారిని కోరుతున్నాం. అంటే ఇంతకుముందు ఎట్లా ఉండేది పరిస్థితి? 3,000 రూపాయల ఫెన్షన్ వచ్చేటప్పుడు దివ్యాంగుల పరిస్థితి ఏంటి? ఇప్పుడు 6,000 అయిన తర్వాత పరిస్థితి ఏంటి? అసలు ఆ 3,000 పెంచింది కూడా చంద్రబాబు గారేనండి. ముందు 30 రూపాయల పింఛను 75 రూపాయలు అయింది. 75 రూపాయల పింఛను 200 రూపాయలు అయింది. 200 రూపాయల పింఛను 5 రెట్లు పెంచి 1,000 రూపాయలు చేసింది కూడా చంద్రబాబు గారేనండి. ఆ 1,000 రూపాయల పింఛన్ని 1,500 చేసింది చంద్రబాబు గారే. ఆ 1,500 రూపాయల పింఛన్ని 3,000 రూపాయలు చేసింది కూడా చంద్రబాబు గారే. ఆ 3,000 రూపాయలు మరి ఒక్క రూపాయి 5 ఏళ్ల పరిపాలనలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రూపాయి పెంచాల. ఆయన 5 ఏళ్ల కాలంలో మరి ఆయన ఏ రోజున కూడా ఒక దివ్యాంగుడు అనే పదం కూడా ఆయన నోటమ్మటి రాలా. ఆ విధంగా ఇప్పటి వరకు బాగానే ఉంది. ఇంకా మాకు కావాల్సింది స్థానిక సంస్థల్లో 5% రాజకీయ రిజర్వేషను ఇమ్మని అడిగాం. 2023లో ఇదే టీడీపీ కార్యాలయంలోనే మా నాయకుడు చంద్రబాబు గారు మాకు మాట ఇచ్చారు. ఆ విధంగా స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేలోపుగా మాకు 5% రాజకీయ రిజర్వేషన్ ఇచ్చి మా సమస్యలు చెప్పుకోవడానికి దగ్గరదారి ఏర్పాటు చేయవలసిందిగా ఈ సందర్భంగా వారిని వినయపూర్వకంగా హృదయపూర్వకంగా మేము కోరుతున్నాం. చాలామంది ముఖ్యమంత్రులు చూసుంటారు మీరు. ఏ ముఖ్యమంత్రి దివ్యాంగుల పట్ల సానుకూలంగా కావచ్చు మంచిగా చేశారంటే ఏం చెప్తారు? ఒక దివ్యాంగులకే కాదండి, ఈ రాష్ట్రం ముందు అభివృద్ధి చెందాల, రోడ్లు బాగుండాల, మరి అట్లాగే మౌలిక సదుపాయాలు మరి రాష్ట్రం అంతా కూడా కాంతులు వెదజల్లే విధంగా విద్యుద్దీకరణగా జరగాలి, పారిశ్రామికంగా రాష్ట్రం అభివృద్ధి చెందాలి. ఇవన్నీ కూడా ఈ భారతదేశంలోనే మొట్టమొదటిగా ఎవరైనా సరే విజనరీ అంటే చంద్రబాబు గారి పేరే చెప్తారు. ఆ విధంగానే ఆయన ఉమ్మడి మన తెలుగు జిల్లాల్లో ఆయన ముఖ్యమంత్రిగా చేసినప్పుడు కూడా ఏ విధంగా పరిపాలన చేశారు, జన్మభూమి కార్యక్రమం పెట్టి గ్రామాలను ఏ విధంగా అభివృద్ధి చేశారు, అనేకమైనటువంటి కార్యక్రమాలు చేశారు.
మరి మధ్యలోనే మరి మేము కూడా పొరపాటు పడ్డాం. 2019లో ఆ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డికే పనిచేసాం మేము. మరి యువకుడు ఏదో వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు, అతను వస్తే ఏదైనా మంచి జరుగుద్ది, ఇంతకంటే చంద్రబాబు గారి కంటే ఎక్కువ మంచి జరుగుద్దని మేమందరం కూడా పొరపాటు పడి అతను మాయ మాటలు నమ్మి అతను పనిచేయడం జరిగింది. ఆ తర్వాత మేము 1000 అడుగుల గోతిలో పడిపోయాం. ఈ రాష్ట్రం కూడా సర్వనాశనం అయిపోయింది. మళ్ళీ తప్పు తెలుసుకొని ప్రజలందరూ కూడా మరి 56% మ్యాండేట్ తోటి భారతదేశ చరిత్రలోనే ఎక్కడ జరగనటువంటి విధంగా ఎన్డీఏ కూటమికి 164 సీట్లు వచ్చి మరి దుర్మార్గుడికి మరి 151 సీటు వచ్చినటువంటి ఈ జలగన్ అనేటటువంటి దుర్మార్గుడికి 11 సీట్లు పంగనామాలు పెట్టారు ఈ రాష్ట్ర ప్రజలు. ఆ విధంగా మళ్ళీ మా నాయకుడిని మేము గెలిపించుకున్నాం. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి పదంలో నవ్యాంధ్రప్రదేశ్ దిశగా, స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా సాగుతాం. మనం అందరూ కూడా చూస్తున్నాం. ఇంకా రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు గారి ద్వారానే జరుగుద్ది. యువత భవిష్యత్తు బాగుంటుంది. మరి పరిశ్రమలు వస్తాయి, అనేకమైన మరి పోలవరం తయారవుతుంది. అమరావతి కూడా మరి భారతదేశంలో చెప్పుకోదగినటువంటి ఒక మహానగరం అవుతుందంటంలో ఎటువంటి సందేహం లేదు.